విశాఖపట్నం టీడీపీ కార్యాలయంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి వంశీకృష్ణ యాదవ్ ప్రెస్ మీట్. మూడు పార్టీల జాయింట్ మీటింగ్ పెట్టాలని ఆదేశించిన మీదట మా పెద్దలు మరి ఆ మీటింగ్ పెట్టడం జరిగింది. దాంట్లో మరి మేమందరం కూడా ఒకే త్రాటిపైకి వచ్చి మా అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఎంపీ అభ్యర్థి భర్త గారు, ఎమ్మెల్యే అభ్యర్థి వంశీ గారిని కూడా గెలిపించాలని చెప్పి ఒక తీర్మానం గట్టిగా మా కార్యకర్తల మీద తీసుకున్నాం. సో ఈ సందర్భంగా మీకు చెప్పేది ఒకటే, ఈరోజు రాష్ట్రంలో పరిస్థితులన్నీ కూడా మనం మీకు చాలాసార్లు చెప్పాం. ఇటువంటి మూర్ఖుడు మళ్ళీ పరిపాలనలోకి వస్తే ఈ రాష్ట్రాన్ని మొత్తం అమ్మేస్తాడు. ఇప్పటికే సగం ఆస్తులు అమ్మేసి ఆ డబ్బు తెచ్చి డీబీటీ అని చెప్పి బట్టలు నొక్కుతానని చెప్పి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి వేళ మనల్ని అందరినీ కూడా అప్పుల్లో ముంచారు. ప్రతి తలకాయ మీద కూడా ఇలా 3-4 లక్షలు అప్పు ఉంది. సో ఈ అప్పులు ఇవన్నీ తీసుకోవాలంటే ఒక సరైన నాయకుడు వచ్చి ఎలా అయితే కుటుంబాన్ని ఒక మంచి పెద్ద దారిలో పెడతారో అట్లా ఒక మంచి నాయకుడు ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలంటే కంపల్సరిగా రేపు ఈ మూడు పార్టీల మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే కానీ రాష్ట్రానికి మంచి జరగదని మా ఉద్దేశం. అందువల్ల మరొకసారి మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసినా అన్యాయాలు, మానభంగాలు, మర్డర్లు, ఇసుక చూస్తే దొరకదు, మద్యం చూస్తే నిషేధం చేస్తామని చెప్పి ఎక్కడ పడితే అక్కడ ఏర్లే పారుతా ఉంది. దాని మీద ఆదాయంతో లోన్ తీసుకున్నారంటే ఒక ముఖ్యమంత్రి అంతకన్నా దౌర్భాగ్యం ఏ రాష్ట్రానికి ఉండదు. బహుశా ఇది అక్కడ జరిగి ఉండదు ఈ ఇండియా మొత్తం మీద. ఆడవాళ్ళ డబ్బు మీద లోన్ తీసుకున్నాడు, ఆడవాళ్ళు డ్వాక్రా సంఘాల్లో దాచుకున్న డబ్బు మీద కూడా లోన్ తీసుకున్నాడు. అంటే ఇటువంటి పరిస్థితులన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి దయచేసి మీ ద్వారా అప్పీల్ చేస్తున్న ప్రజలకి, మీరు మరొకసారి మళ్ళీ అతనికి అవకాశం ఇస్తే ఈ రాష్ట్రాన్ని మొత్తం నాశనం చేస్తారని చెప్పి తెలియజేస్తూ, చాలా జాగ్రత్తగా మీరు ఎవరైతే అతను కొన్ని 100 కోట్లు సంపాదించాడో ఒకవేళ డబ్బులు పంచితే ఆ డబ్బులు తినేసి మాకు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని గెలిపించడానికి సహకారం అందించాలని మీ ఓటు ఇవ్వాలని, ముఖ్యంగా ఎవరైతే చదువుకున్నారో, ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో జాగ్రత్తగా మీరందరూ కూడా ఆలోచించి ఓటు వేయాలని, రేపు అతను కానీ ఓడిపోకపోతే ఈ రాష్ట్రాన్ని మళ్ళీ నరక కోపంలోకి మనం మార్చినట్టు అవుతుందని చెప్పి తెలియజేసుకుంటూ, ఇప్పుడు మా పెద్దలు మాజీ ఎమ్మెల్సీ గారు మాధవ్ గారు మాట్లాడారు. అందరికీ కూడా ఈ సంవత్సరం కోపాన్ని ఇస్తుందట. సో ఈ కోపాన్ని ప్రజలందరూ కూడా వైసీపీ ప్రభుత్వాన్ని ఈ రాష్ట్రం నుంచి పారద్రోలడానికి, జగన్మోహన్ రెడ్డి యొక్క నేతృత్వాన్ని అంతమొందించడానికి ఉపయోగపడుతుందని భావిస్తూ ఈ యొక్క దక్షిణ నియోజకవర్గ ఏదైతే రేపు ఎన్నికలు జరగబోతుందో తప్పనిసరిగా వంశన్న గారు గెలవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున మీ అందరం కూడా శ్రేణులు కదిలి తప్పనిసరిగా వ్యూహాత్మకంగా ఈ ప్రాంతంలో పనిచేసి, గతంలో ఈ ప్రాంతంలో బీజేపీ ఒకసారి గెలవడం జరిగింది. అన్న బాబ్జన్ గారి నేతృత్వంలో విశాఖపట్నం సౌత్కు సంబంధించి బీజేపీ, తెలుగుదేశం, జనసేన నాయకుల సమన్వయ మీటింగ్ జరిగింది. అందరి కోరిక ఒకటే, అందరం కలిసిమెలిసి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలపాలి, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి, ఈ రాష్ట్ర భవిష్యత్తుని కాపాడుకోవాలి అన్న ఏకైక లక్ష్యంతో ముందుకు వెళ్తా ఉన్నాం. ప్రజల కోరిక ఒకటే, మా పిల్లలకి ఉద్యోగాలు ఇస్తే చాలు, ఆయన ప్రతిరోజు బటన్ నొక్కాల్సిన అవసరం లేదు. మా మీద కరెంటు బిల్లులు, ట్యాక్సులు, చెత్త మీద పన్నులు వేసుకొని ఇవాళ మాకు బటన్ నొక్కి అని చెప్తా ఉన్నారు. మాకు బటన్ నొక్కాల్సిన అవసరం లేదు. మా పిల్లల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని ఈ ప్రాంతానికి ఇండస్ట్రీస్, ఒక టూరిజం హబ్గా, ఒక ఐటీ హబ్గా విశాఖపట్నాన్ని చేయాలని మేము కోరుకుంటున్నాం. ఆయనకి ఒక ఛాన్స్ ఒకసారి ఇస్తే 10 సంవత్సరాలు ఇవాళ
ఈ రాష్ట్రాన్ని వెనక్కి తీసుకెళ్లారు. విశాఖపట్నంలో అయితే ఒక ఉద్యోగం కూడా వచ్చే అవకాశం లేదు. సో ఈ పరిస్థితుల నుంచి కాపాడాలి అని చెప్పేసి వాళ్ళ ఈ ప్రజలందరూ డిసైడ్ అయిపోయారు. ఖచ్చితంగా ఆయన సైకో పరిపాలనకి సమరగీతం పాడేది ఒక 33 రోజులు 34 రోజులు ఉంది. అది ఖచ్చితంగా తీరుతూ ఉంది. ఇక్కడ నాయకులు అయితే ఉన్నారు కానీ ఎవరికి కూడా ఏ పవర్స్ ఉండవు. పేరుకి అందరూ నాయకులు. ఈ ప్రాంతం ఎంత వెనుకబడుతనానికి ఈ మధ్యకాలంలో అసలు ఏమీ లేవు. ఎక్కడా కూడా ఒక ఉద్యోగం కల్పించే పరిస్థితులు కూడా లేవు. సో అందరి కోరిక ఈ ఉగాదికి, ఈ కొత్త సంవత్సరంలో ఇప్పుడే మా మామూలుగా చెప్పినట్టుగా కోపం ఎక్కువగా ఉంటుందంటే ఈ సంవత్సరం. ఆ కోపం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చూపించడానికి ప్రజలు రెడీగా ఉన్నారు. కాబట్టి అతి త్వరలో చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఒక అద్భుతమైన పరిపాలన కొనసాగబోతూ ఉంది. మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు అండగా ఉంటారు. ఒక అద్భుతమైన పరిపాలన ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి జరగబోతుందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నా. విశాఖ దక్షిణ నుంచి నాకు, అలాగే ఎంపీగా భర్త గారికి అవకాశం ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా విశాఖపట్నం దక్షిణ ప్రజల్ని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.